నా ప్రియమైన తండ్రి, మీకు హృదయపూర్వకంగా వందనాలు. నా కోసం చిందించిన అమూల్యమైన రక్తధారల కోసం స్తోత్రం చెల్లిస్తూ, నాకు అనుగ్రహించిన పాపక్షమాపణ కోసం వందనాలు చెల్లిస్తూ, పరిశుద్ధాత్ముడిని నాకు సంచకరువుగా అనుగ్రహించినందుకు ఆరాధించి పూజిస్తూ, మీ ప్రేమకై స్తుతిస్తూ, ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. డిసెంబర్ 30 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన మాలిక. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు మరణం కోసం ఎదురుచూస్తూ చెరసాలలో ఉన్నాడు. అతన్ని విడిపించడానికి సంఘానికి మానవపరంగా అధికారం గాని శక్తి గాని లేవు. లోక సంబంధమైన సహాయం లేదు. అయితే పరలోకపు సహాయం ఉంది. సంఘస్థులంతా బహునిష్టగా తీవ్రమైన ప్రార్థనలో మునిగారు. దేవుడు తన దూతను పంపాడు. అతడు పేతురును నిద్ర నుండి లేపి కావలి వాళ్ల మధ్య నుండి బయటికి నడిపించాడు. వాళ్ళు ఇనుపగేటు దగ్గరికి వచ్చేసరికి దానంతటా అదే తెరుచుకుంది. పేతురు విముక్తుడయ్యాడు. నీ జీవితంలో నీ దారికి అడ్డుగా ఏదన్నా ఇనుపగేటు ఉందేమో. పంజరంలో పక్షిలాగా నీ రెక్కలు ఆ ఇనుప కడ్డీలకేసి కొట్టుకుంటున్నాయేమో. నువ్వొక రహస్యం నేర్చుకోవాలి. నమ్మిక గల ప్రార్థన. నువ్వు ఇనుప గేటు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఉంటే ఆ గేటు తనంతట తానే తెరుచుకుంటుంది. ఆనాటి సంఘస్థులు మేడగదిలో ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించగలిగితే నిరుత్సాహానికి, అనవసరమైన బాధలకు నువ్వు లోను కాకుండా తప్పించుకోగలవు. ఆటంకాలు మాయమైపోతాయి. నీ స్వంత విశ్వాసంతో కాక దేవుడిచ్చిన విశ్వాసంతో ప్రార్థించడం నేర్చుకుంటే ప్రతికూల పరిస్థితులు చక్కబడతాయి. మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. చెరసాలలో ఉన్న ఆత్మలెన్నో ఏళ్ల తరబడి గేటు తెరుచుకోవాలని ఎదురుచూస్తున్నాయి. క్రీస్తులోని ప్రియులు, సైతాను బంధకాల్లో ఉన్నవారు నమ్మికతో కూడిన నీ ప్రార్థన వల్ల విముక్తులవుతారు. అత్యవసర పరిస్థితుల్లో అత్యాశక్తితో ప్రార్థించాలి. మనిషి మొత్తంగా ప్రార్థనగా రూపొందాలి. కర్మేలుపై ఏలియా నేలమట్టుకు వంగి తన మోకాళ్ల మధ్య తలను పెట్టుకుని ప్రార్థించాడు. అది ప్రార్థనంటే. మనిషే ప్రార్థనగా మారాడు. వ్యక్తిత్వమంతా దేవునితో లీనమైంది. మాటలేవీ ఉచ్చరించలేదు. మాటల్లో ఇమడనంత ఆవేదనాపూరితంగా ఉంటుంది ప్రార్థన. ఒక్కోసారి దేవునితో ఐక్యమై దుష్ట శక్తులకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. ఇలాంటి ప్రార్థనకి తిరుగులేదు. ఇలాంటి ప్రార్థన ఎంతో అవసరం. ఉచ్చరింపశక్యము కాని మూలుగులు, దేవుడు నిరాకరింపశక్యంగాని ప్రార్థనలు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.